హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ నాగా డివోషనల్ అండ్ బ్లాగ్స్ అండి. మనం ఈరోజు ఈ వీడియోలో చందమామ కథ 45 సంవత్సరాల నాటి చందమామ కథ ఒకటి చెప్పుకుంటున్నామండి. ఇంక కథలోకి వెళ్దాం. సదానందుడు అని శాస్త్రములు తెలిసిన సదాచారపరుడు తనకు తెలిసిన జ్ఞానాన్ని అందరికీ పంచే సదుద్దేశంతో ఒక గురుకులం స్థాపించాడు. త్వరలోనే మంచి పేరు సంపాదించాడు. చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా విద్యార్థులు వచ్చి విద్యాభ్యాసం చేసేవారు. ఇలా కొంతకాలం జరిగిన తర్వాత క్రమంగా కొత్తగా వచ్చే విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గసాగింది. కారణం సదానందునికి అంతు చిక్కలేదు. ఇలా ఉండగా సదానందుని దగ్గర విద్యాభ్యాసం చేసిన సునందుడు అనేవాడు సదానందుని గురుకులానికి సమీపంలోనే మరొక గురుకులం స్థాపించాడు. సునందుని గురుకులానికి విద్యార్థులు తండోపతండాలుగా రావడం మొదలుపెట్టారు. అయినప్పటికీ ప్రతిరోజు సునందుడు సదానందుని దగ్గరకు వచ్చి శాస్త్ర విషయాలు అడిగి చెప్పుకొని వెళ్ళేవాడు. సదానందునికి కొన్ని సందేహాలు వచ్చాయి. తనకు ఉన్న జ్ఞానం చాలా గొప్పది. ఖచ్చితంగా సనందుని కంటే తనకే ఎక్కువ జ్ఞానం ఉంది. తన దగ్గరకు మొదట వచ్చినంత మంది ఇప్పుడు ఎందుకు రావటం లేదు? సునందుడు ప్రారంభించిన గురుకులం ఇంత తక్కువ కాలంలో ఎలా ఎదిగింది? అంత గొప్ప స్థానంలో ఉన్న సునందుడు మళ్ళీ తన దగ్గరకు వచ్చి పాఠాలు చెప్పించుకోవలసిన అవసరం ఏమిటి? ఈ విషయాలే సునందుని అడిగాడు. దానికి సునందుడు చెప్పిన సమాధానం, గురువుగారు, మీరు సర్వశాస్త్ర పారంగతులు, సూర్యుని వంటి వారు. సూర్యకాంతి లేకపోతే లోకం లేదు. కానీ సూర్యకాంతిని నేరుగా భరించలేము. అలాగే గొప్ప గొప్ప శాస్త్రాలను నేరుగా అర్థం చేసుకోలేము. నేను చంద్రుని వంటి వాడిని. చంద్రునికి స్వయంగా ప్రకాశించే శక్తి లేదు. ప్రచండమైన సూర్యకాంతిని చల్లని వెన్నెలగా మార్చి లోకానికి అందించే చందమామలాగా నేను మీ దగ్గర నేర్చుకున్న శాస్త్రజ్ఞానాన్ని సులభ శైలిలో విద్యార్థులకు అర్థమయ్యేలా మార్చి వారికి అందిస్తున్నాను. సూర్యుడు లేనిదే చంద్రుడు లేనట్లే మీరు లేనిదే నేను లేను అని వినయంగా చెప్పాడు. సునందుడు సంతోషంగా సదానందుడు సంతోషంగా సునందుని ఆశీర్వదించాడు. అప్పటి నుంచి పిల్లలకు అర్థమయ్యేలా చెప్పే కథలకు చందమామ కథలు అనే పేరు వచ్చింది. ఇదండి చందమామ కథలకి మీనింగు. ఈరోజు తెలుసుకున్నాం మనం ఈ కథలో, ఈ వీడియోలో. చందమామ కథలు అని పేరు ఎలా వచ్చిందో మనకి ఈ గురు శిష్యుల సంభాషణ కథలో తెలిసింది. ఇదండి వీడియో నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదములు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. థ్యాంక్ యూ. బాయ్ బాయ్ బాయ్.